హాయ్ అండి. ఈరోజు మేము కొండకర్ల ఆవా అనే బోట్ షికార్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బోట్ షికార్ వాళ్ళతోటి ₹10 ఇవ్వండి నలుగురికి అని వాళ్ళు చెప్పారు. మేము బేరమాడి 500 ఇస్తామన్నాం. కాదు 800 ఇమ్మన్నారు. ఆ తర్వాత 600కి నలుగురికి సెట్ చేసుకొని అలాగా బోట్ షికార్కి వెళ్ళాము. చాలా అందంగా చాలా బాగుంది అక్కడికి. ఆ తర్వాత అరగంటకి 600, గంటకి ₹10, 2 గంటలకి 2000. అలాగా మన టైమింగ్స్ బట్టి వాడు బేరం ఆడుతున్నాడు. అయితే మేమైతే అరగంటకి తీసుకున్నాం. అరగంటకి 600 సెట్ చేసుకున్నాం నలుగురిమి. ఆ తర్వాత ఆ బోట్ షికార్లో అలాగ వెళ్తుంటే కమల పూలు, తామర పూలు చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. మాకు కూడా తెలియదు. మేము కూడా మా ఇంటి పక్క వాళ్ళు వెళ్తే వాళ్ళని ఎక్కడో ఏటో కనుక్కొని వెళ్ళాం. చూడండి చాలా అందంగా ఉన్నాయి. పెళ్ళిళ్ళకి, ఏదైనా ఫంక్షన్లకి, తర్వాత సాంగ్స్ చేసుకునే వాళ్ళకి, ఫోటోషూట్కి ఇక్కడ బాగా ఫేమస్. చాలామంది పెళ్ళి చేసుకునే వాళ్ళు, ఏదైనా పెళ్ళి చేసుకునే వాళ్ళు, సాంగ్స్ ఏమైనా తీసుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే చాలా బాగుంటుంది. అక్కడ ఫేమస్ చేసిందే యూట్యూబ్ వాళ్ళే. నేను కూడా ఈరోజు వెళ్ళి మొత్తం చూసి ఆ కమల పూలు అరగంట సేపు సూపర్ ఎంజాయ్ చేసాం. చూడండి ఎంత బాగుందో. ఈరోజు యూట్యూబ్ నుంచి నేను కూడా ఈరోజు వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేశాను. చూడండి ఒకసారి. మా హస్బెండ్ కమల పూలు కోసి గిఫ్ట్గా ఇచ్చారు. చూడండి వాటర్ ఎంత బాగున్నాయో. అవన్నీ కొండలు చుట్టుపక్కల చాలా అందంగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఆ బోట్లో అలాగ వెళ్తుంటే ఆకులు, పువ్వులు, చాలా బోట్ షికారు చాలా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది. కావాలంటే మీరు కూడా నా ఛానల్ ఫాలో అవుతా ఎక్కడో ఏటో చూసి మీరు కూడా వెళ్ళండి. చాలా ఎంజాయ్ చేస్తారు. మీ ఫ్యామిలీలతో వెళ్ళండి. చూడండి ఎంత బాగున్నాయో. అయితే ఈ వాటర్లో ఆ బోట్ షికారు వెళ్తుంటే నా జీవితంలో ఫస్ట్ టైం అలాగ ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా బోట్ షికారు చేసాం. అలాగా అందినంత వరకు ఆ పువ్వులు కోసుకుంటా, ఆ తర్వాత చూస్తా, చాలా బాగా ఎంజాయ్ చేస్తా. చాలా బాగున్నాయి. ఆ చుట్టుపక్కల కొండలు, వాటర్లో చూడండి ఆ కొండలు, ఆ మబ్బులు, ఆ పువ్వులు, ఆ తామరాకులు చాలా అందంగా చాలా బాగున్నాయి. ఈ జన్మకి చూడగలుగుతామా లేదా? మీరు కూడా వెళ్ళి ఆ బోట్ షికారు, ఆ తామర పూలు, ఆ చెట్లు చాలా బాగుంటాయి. ఎంజాయ్ చేయండి.
అలాగా పువ్వులు కోసుకుంటూ చూడండి పువ్వులు కోస్తున్నాను. ఎంత బాగుందో, చాలా బాగుంది. ఆ ఎండకి 2:30కి మంచి ఎండలో వెళ్ళాం. కానీ ఆ బోట్ షికారు వల్ల మాకు ఎండ అంటే ఏంటో తెలియలేదు. అంతా తిరిగేసి అయిపోయిన తర్వాత వచ్చాం. చూడండి ఎంత బాగుందో.